ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా అంటే ఇంట్లో ఉండే మహిళలు కావచ్చు, లేదంటే జాబ్ చేస్తున్న జెంట్స్ కావచ్చు, ఇలా ఎవరైనా కూడా డబ్బుని ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంటూ ఉంటుంది. దాని వరకు చాలా మంది మహిళలు అయితే ఇంట్లో చిట్టి అనుకుంటూ వేస్తూ ఉంటారు. కరెక్ట్. అండ్ అదే విధంగా జెంట్స్ కూడా వాళ్ళకి తోచిన మ్యూచువల్ ఫండ్స్లోనే కావచ్చు, స్టాక్ మార్కెటే కావచ్చు, ఇలా రకరకాల దాంట్లో మనీ సేవ్ చేయడానికి పెడుతూ ఉంటారు. బట్ కొన్నిసార్లు లైక్ కొన్ని పరిస్థితుల వల్ల అనుకోకుండానే స్కిప్ చేస్తూ ఉంటారు. లైక్ ఈ నెల కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా నెక్స్ట్ మంత్ లో కట్టడము, లేదంటే దీన్నే టోటల్ గా స్కిప్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకు వచ్చే హై రిటర్న్స్ లో లైక్ అందులో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఏ రకంగా? అయ్యో, ఛాన్సే కాదు, 100% కన్ఫర్మ్డ్ గా లాస్. 100%. ఓకే, ఎందుకో నేను చెప్తాను. లెక్క కంప్లీట్ గా లాస్ అంటారా? కంప్లీట్ గా. ఓకే, ఎలా చెప్తా. ఒక జెంటిల్మెన్ ఉన్నారు, నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు. ఆయన అంటే వాళ్ళ కొడుకు దాదాపు పెళ్లికి ఏజ్ అనమాట, 23-24 ఏజ్. అయితే వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే, సార్ ఇట్లా మ్యూచువల్ ఫండ్ గురించి మీరు చాలా అందరూ చెప్తూ ఉంటారు కదా, సో నేను ఇట్లా గత 10 ఏళ్ల నుంచి నేను చేస్తున్నానండి, నాకు అసలు లాసే మిగిలింది కానీ నాకు డబ్బులు రాలేదండి. అసలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, మార్కెట్స్ పెరిగాయి కానీ ఆయన ఫండ్ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ సిప్ ఇన్వెస్ట్మెంట్ లాసుల్లో ఉందండి. అది ఎలా సార్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అని చెప్పారు నేను. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారు. సో చూడండి, నేను ఫాదర్ అయ్యాను, నాకు పిల్లలు ఉన్నారు. సో ఎవరైతే కొత్త పేరెంట్స్ అవుతారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భార్య చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే జనరల్గా పిల్లల విషయంలో తల్లి చాలా సీరియస్గా ఉంటారు. ఎలా ఉంటారంటే, ఇప్పుడు డాక్టర్ చెప్పారనుకోండి, మీకు పుట్టిన పాప హెల్త్ విషయంలో సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తలు వహించాలి మీరు. త్వరగా వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, త్వరగా వీళ్ళకి జ్వరాలు వస్తాయి. సో మీరు అనుకోకుండానే 1 గంట ముందు బాగా ఆడుకుంటున్న చిన్న పాప కూడా సడన్గా మళ్ళీ నెక్స్ట్ అవర్లో ప్రాబ్లం రావచ్చు, అంటే జ్వరం రావచ్చు. సో మీరు కొన్ని వ్యాక్సినేషన్స్ ఆన్ టైం తీసుకోవాలి, మీరు కొన్ని చెకప్స్ ఆన్ టైం చేయాలి అని చెప్తారు. సో తల్లి ఏం చేస్తుందంటే, జనరల్గా భర్తతో పాటు కలిసేసేసి పిల్లాడిని తీసుకెళ్ళి ఒక్కరోజు ముందే చెకప్ చేయించుకుంటారు. ఎందుకంటే సేమ్ డే ఏ రోజైతే రమ్మంటారో ఆ రోజు ఒకవేళ ఏదో కారణం వల్ల పోస్ట్పోన్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకొక రోజు డిలే. ఆ ఉద్దేశంతో అండ్ అలాగే ముందుగా జాగ్రత్తగా తీసుకుంటారు అనమాట. సో ఎందుకంటే పిల్లల హెల్త్ అన్నిటికంటే చాలా హై ప్రయారిటీ అండి. ఏమన్నా చెప్పండి, ప్రపంచం తలకిందులైనా కానీ పిల్లల కోసం మాత్రం తల్లిదండ్రి ప్రతిసారి కష్టపడుతూనే ఉంటారు, అన్ని రకాలుగా. చూసారు కదా. సో మనందరికీ కూడా తెలిసి ఈ విషయం. ఇందులో కొత్త ఏముంది అది మీరు తెలుసుకోవాలి. మీరు ఒక మంచి ఫైనాన్షియల్ హెల్దీగా ఉండాలని చెప్పేసి దానికోసం ఆలోచించేసేసి మీరు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది, ఎక్స్ అమౌంట్ అనేది 10,000, 5,000 మీరు పెట్టుబడి పెడుతున్నారు. సడన్గా మీకు ఏదో అనుకోకుండా ఖర్చు వచ్చిందండి. ఏదో ఎవరికో ఒక గిఫ్ట్ ఇవ్వాలో, లేదంటే ఒక హాలిడేకి వెళ్ళాలి, ఒక ఇండియాలో ఒక మంచి స్టేట్లో తిరగాలి, సమ్మర్ వచ్చేసింది, మంచి హిల్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోకుండా మీ ఖర్చులు కాస్త ఎక్కువయ్యాయి. అంటే మీరు ఆ నెక్స్ట్ మంత్లో కట్టాల్సిన సిప్ అమౌంట్ కాస్త ఇక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ మంత్ సిప్కి డబ్బులు ఉండవు. డబ్బులు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒక నెలే కదా నెక్స్ట్ మంత్ కట్టేద్దామంటారు. నేను నిజంగా చెప్తున్నాను, మీరు క్యాల్కులేషన్ వేసుకొని కూడా మీరు చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారండి, ఒక ఫండ్లో. మీకు అది సంవత్సరం తిరిగాక మినిమం 12% నుంచి 18% లేదంటే 20% మీకు రిటర్న్స్ ఇస్తుంది. అందరికీ డబ్బులు వచ్చేస్తాయి. మీ తోటి ఇన్వెస్టర్లు, మీ తోటి కొలీగ్స్, మీ పక్కింటి వాళ్ళకు కూడా వచ్చేస్తుంది ప్రాఫిట్, మీ ఒక్కరికి రాదు. ఎందుకు తెలుసా? ఆ ఒక్క నెల మీరు స్కిప్ అయినందువల్ల మీకు వచ్చే రిటర్న్స్ అన్నీ కూడా జీరో అయిపోతాయి. అది ఇంపాసిబుల్. మీరు ప్రాక్టికల్గా చూడండి. ఎందుకంటే ఎవరైతే నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఫ్రెండ్ అంటే వాళ్ళ కొడుకు నాకు శిష్యుడు అవుతాడు. బట్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ మొత్తం ఫైల్ అంతా తీసి చూపిస్తే నేనే షాక్ అయ్యా. సార్ ఇదేంటి సార్, మరి మీరు ప్రతి నెల కట్టారు కదా ఆన్ టైంకి అంటే, ఆయన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను నిజంగా చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు మాట. ఎందుకంటే ఆయన గత 10 ఏళ్లలో ఇష్టం వచ్చినప్పుడు లైక్ కొన్ని సంవత్సరాలు 8 నెలలే కట్టారు, కొన్ని సంవత్సరాలు 10 నెలలే కట్టారు, 11 నెలలు కట్టారు, కానీ సంవత్సరం పూర్తిగా కట్టలా. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కారణం వల్ల పేమెంట్స్ డిలే అయ్యాయి, పేమెంట్స్ మానిపోవాల్సి వచ్చింది. దానివల్ల ఆయన లాసుల్లో 10 ఇయర్స్ తర్వాత. నేను అన్నాను, సార్ మీరు ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా కరెక్ట్గా డిసిప్లిన్డ్గా, చిన్న పిల్లోడి కోసం మీరు ఎంతైతే ఫోకస్ పెడుతున్నారో, మీ అబ్బాయి కోసం హెల్త్ గురించి మీరు ఎంతైతే ఆలోచిస్తున్నారో,
ఇది కూడా మీ బేబీ లాంటిది కదండి మీ ఇన్వెస్ట్మెంట్. సో మీ పెట్టుబడిని ఎందుకు మీరు అంత నెగ్లిజిబుల్గా మీరు బిహేవ్ చేశారు, ఎందుకు అంత ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేశారంటే కాస్త అయినా ఈగో హర్ట్ అయింది. అదేంటి ఇంత మాట అనేసారు అని చెప్పేసి. అవును సార్, మరి ఇది కూడా మీ బేబీ లాంటిదే. సో మీ బేబీ గ్రో అవ్వాలి అంటే జాగ్రత్తలు ఎవరు వహించాలి? ఒక పేరెంటే కదా. సో మీ ఇన్వెస్ట్మెంట్ని కూడా మీరు బేబీ లాగా ట్రీట్ చేయండి. దట్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఈస్ ఆల్ అబౌట్. సో లెట్ మీ టెల్ యూ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు చెప్పేశాను. రెండవది, నాట్ ఓపెనింగ్ ద స్టెప్ అప్ ఆప్షన్. అంటే ఏంటంటే తెలుసా, ఇది మీరు ప్రతి నెల 10%, 20% మీ జీతంలో నుంచి తీసేసి సిప్గా పెడుతున్నారు. ఒక సంవత్సరం అయిందండి, సక్సెస్ఫుల్గా పే చేశారు. నెక్స్ట్ ఇయర్ మీరు పే చేసే టైంలో ఎక్కడ తప్పు చేస్తున్నారంటే, జీతం పెరిగింది, మీ శాలరీ పెరిగింది, 50,000 నుంచి 80,000కో 70,000కో మీ శాలరీ పెరిగింది. అయితే మరి మీరు ఖచ్చితంగా మీరు ఈఎంఐ మీ సిప్ పెంచారా? మరి సిప్ పెంచాలా? కానీ మీరు ఏం చేశారంటే 50,000 సంపాదిస్తున్నప్పుడు 10,000 ఎలాగైతే మీరు పెడుతున్నారు 20% ప్రకారంగా, 20% ప్రకారంగా, అదే 10,000 రూపీస్ మళ్ళీ సెకండ్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కానీ మీ జీతం చూస్తే పెరిగి 70,000 నుంచి 80,000 దగ్గర అయింది. అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ పెంచారా? మరి అది పెంచకుండా ఏం తప్పు చేశారంటే, నాకు నా రేంజ్ పెరిగింది, నేను చిన్న కారు నుంచి పెద్ద కారుకి వచ్చా, చిన్న సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ నుంచి డబుల్ బెడ్రూమ్కి వచ్చేసాను అంటే నా స్తోమత పెరిగింది కదండి, నా స్టేటస్ పెరిగింది కదా. మీరు అన్నిట్లో డబ్బులు అనేది బాగా పెట్టుబడిగా పెడుతున్నారు, మీ స్టేటస్ని పెంచుకున్నారు. కానీ మీరు ఎస్ఐపిలో అమౌంట్ పెంచుకోకుండా మీరు చాలా తప్పు చేశారు. మొత్తం 10 years 20 years తర్వాత ఆ అమౌంట్ కాస్త చిన్నదిగా కనిపిస్తుంది, అదేదో టిఫిన్ ఇచ్చినట్టుగా. అది కాస్త మీకు దిగలేరు, మింగలేరు దాంట్లో. సో దట్ టైమ్ యూ విల్ థింక్, బాస్ ఐ డన్ అ బిగ్గెస్ట్ మిస్టేక్ లైఫ్లో. నేను నా జీతం పెరిగిన తర్వాత నా ఇన్వెస్ట్మెంట్ని నేను సిప్ రూపంలో ఎందుకో పెంచుకోలేదు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ స్టైల్స్లో ఎలాగైతే మీ ఇన్కమ్ ప్రకారంగా చేంజెస్ వస్తాయో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే పెరగాలి. ఎందుకంటే మీకు అప్పటికి ఉన్న కాస్త లైఫ్ స్టైల్ కాస్త మీరు ఒకవేళ ఈ ఇన్వెస్ట్మెంట్తో ప్రకారంగా మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ పెంచలేదనుకోండి, దెన్ యూ ఆర్ ద బిగ్గెస్ట్ లూజర్. సో ప్లీజ్ రిమెంబర్, ఇలాంటి డిసిప్లిన్స్ మనకు లైఫ్లో ప్రతిసారి మనల్ని నేర్పిస్తూ ఉంటుంది. సో కన్సిడర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ అ బేబీ అండ్ టేక్ మచ్ కేర్. మీ డబ్బుని మీరే ఒకవేళ కరెక్ట్గా చూసుకోకపోతే ఇంకెవరు చూసుకోలేరండి. సో ప్లీజ్ రిమెంబర్. సో బిజినెస్ పరంగా ఎవరికైనా లోన్స్ కావచ్చు, లేదంటే స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్నా, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఏ రకంగా ఎర్న్ చేసుకునే మార్గాలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా ఎలా ఎదగాలి అన్నట్టు వాటి గురించి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉందండి మన సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం. ఈ 10th మార్చిన మార్నింగ్ 11 AM నుంచి 4 PM వరకు ఒక మాస్టర్ క్లాస్ ఉండబోతుంది ఎక్స్క్లూజివ్గా. ఇందులో మనం మాట్లాడుకోబోతున్నాము డెట్స్ గురించి. ఎందుకంటే ఇది అందరికంటే చాలా పెద్ద టెన్షన్ ఇచ్చే విషయం ఇది. సో అప్పుల్లో ఇరుక్కున్నారు, అప్పుల్లో నుంచి బయటికి ఎలా రావాలి, క్రెడిట్ స్కోర్ లేదు, బ్యాంక్స్ అన్నీ రిజెక్ట్ చేస్తున్నాయి, మీకు కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా లోన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్స్ట్రా భవిష్యత్తు కోసం ప్లానింగ్ చేసుకోవాలి. ఇవన్నిటికీ ఒకటే ఆన్సర్, ఈ 10th మార్చిన మీరు క్లాస్ అటెండ్ అవ్వండి. ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఈ క్లాస్ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్లో కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ మీకు కావాల్సిన పూర్తి డీటెయిల్స్ సేకరించాలనుకుంటున్నారా, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్ విల్ బి అ బెటర్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఫోన్ చాలా బిజీగా ఉండబోతుంది. దయచేసి మా టీం మెంబర్స్కి ఆపర్చునిటీ ఇవ్వండి, మేము స్వయంగా తిరిగి మళ్ళీ మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ శిరీష.